నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ. రాబోయే ఎన్నికల వేళ అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన హామీ ఇచ్చారు. నేను ఇవాళ మీ అందరికీ కూకట్పల్లిలో వాగ్దానం చేస్తా ఉన్నా, మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకుంటే అసంభవం ఏమీ కాదు. 65 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కూడా ఇవ్వలేకపోయినారు. వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఇళ్లకు కరెంట్ ఇవ్వలేదు, ఆఖరికి పరిశ్రమలకు కరెంట్ ఇవ్వకపోతే వారానికి 3 రోజులు మా కుత్బుల్లాపూర్ లో శివారు ప్రాంతాల్లో ఉండే మరి పరిశ్రమలు మూతబెట్టుకునే పరిస్థితి. అందుకే నేను మీకు చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే. రేపు మళ్ళీ 24 గంటల నీళ్లు హైదరాబాద్ మహానగరంలో ఇవ్వబోయేది తిరిగి మళ్ళీ కేసీఆర్ అనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇచ్చి మీ మనసు గెలుచుకుంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేస్తూనే ప్రజలకు ఒక బిగ్ ప్రామిస్ చేశారు. అదేంటో తెలుసా? రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చి రికార్డు సృష్టించామని గుర్తు చేసిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే హైదరాబాద్ నగరం కోసం మరో మెగా ప్లాన్ సిద్ధం చేశారు. అవును, మీరు వింటుంది నిజమే. 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే హైదరాబాద్ నగరానికి 24 గంటల పాటు నిరంతర తాగునీటి సరఫరా చేస్తామని ఆయన సవాల్ విసిరారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచుతున్నాయి. 24 గంటలు తాగునీటి సరఫరా సాధ్యమేనా? ఇది కేవలం ఎన్నికల నినాదమా లేక రాబోయే అభివృద్ధికి బ్లూ ప్రింటా? ఈ హామీపై ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? అసలు కేటీఆర్ ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెబుతున్నారు? దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.